की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానాల గురించి బాబా చెప్పినటువంటి ప్రవచనాన్ని విచారించేద్దాం. ఆధ్యాత్మిక జీవనము అని ఏ జీవితాన్ని అయితే మనం అంటున్నాము, ఈ విధమైనటువంటి జీవితం ఆధ్యాత్మిక జీవితము అని మనం జీవితానికి ఒక ఒరవడి దిద్దినట్లయితే, ఆధ్యాత్మిక జీవితము కానటువంటి జీవితం ఏమిటి అని మనకు ప్రశ్న తటస్థపడుతుంది. అది భౌతిక జీవితము అన్నారు. తర్వాత దైవ జీవితము అని అన్నారు. అంటే ఆది భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము, ఆది దైవిక జీవితము అని జీవితము 3 విధములుగా వ్యక్తీకరింపబడుతుంది. జీవితము అవిభాజ్యము అని చెప్పబడుతుంది. విభజింపబడడానికి వీలు కానటువంటిది. అనేక జన్మలుగా విభజింపబడవచ్చు, కానీ జీవితం మాత్రము ఒకే జీవితం అని, అది అవిభాజ్యమని చెప్పబడుతుంది. ఈ అవిభాజ్యమైనటువంటి జీవితము ఈ 3 విధములుగా ఎందుచేత జీవింపబడుతుంది? ఆది భౌతిక జీవితమని, ఆధ్యాత్మిక జీవితమని, ఆది దైవిక జీవితమని. మానవుడు అనుభవించేటువంటి అనుభవాల దృష్ట్యా, మానవుడు అనుభవించేటువంటి కష్టములు, కష్ట పరంపరముల దృష్ట్యా ఈ జీవితము మానవుడు తన జీవిత అనుభవంలో 3 విధములైనటువంటి దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఒకటి ఆది భౌతిక దుఃఖము, 2 ఆధ్యాత్మికము, 3 ఆది దైవిక దుఃఖము అని ఈ విధంగా 3 విధములైనటువంటి దుఃఖాలను అనుభవిస్తున్నాడు. ఆది భౌతిక దుఃఖము అంటే ఏమిటి అంటే, భౌతిక ఉపాధి కలిగినటువంటి మరొక వస్తువు చేత, మరొక వ్యక్తి చేత బాధింపబడడం ఏదైతే ఉన్నదో దాన్ని ఆది భౌతికము అని చెప్పబడుతుంది. అంటే ఒక పురుగు పుట్టిన, ఒక జంతువు కరిచిన, ఒక మానవుడు తిట్టిన, కొట్టిన, చంపిన, ఇవన్నీ కూడా ఆది భౌతిక సంబంధమైనటువంటి దుఃఖములుగా చెప్పబడుతుంది. అంటే ఉపాధి కలిగినటువంటి వస్తువు చేత కానీ, వ్యక్తి చేత కానీ బాధింపబడడం ఏదైతే ఉన్నదో అది ఆది భౌతిక దుఃఖము అని చెప్పబడుతుంది. ఆధ్యాత్మిక దుఃఖము అంటే ఏమిటి అంటే, వ్యక్తిగతమైనటువంటి తన స్వతహా తన నుండి వ్యక్తమైనటువంటి ఒక రోగ రుగ్మత వల్ల కానీ, మరొక ప్రాణ రుగ్మత వల్ల కానీ, మనో రుగ్మత వల్ల కానీ ఏర్పడినటువంటి దుఃఖాన్ని ఆధ్యాత్మిక దుఃఖము అని అంటారు. అంటే ఆత్మపరమైనటువంటి దుఃఖము అని చెప్తారు. ఇక ఆది దైవిక దుఃఖము ఏమిటి అంటే, ఈ ఉప్పెనలు రావడము, భూకంపములు రావడము, ఈ రకమైనటువంటి ఈ ప్రకృతి విజృంభణ ద్వారా వచ్చేటువంటి బాధల నుండి కూడా ఆది దైవిక బాధలు అని చెప్తారు. ఈ విధంగా మానవుడు, ప్రతి మానవుడు కూడా ఈ 3 రకములైనటువంటి బాధల్ని అనుభవిస్తున్నాడు. ఆది భౌతికమైనటువంటి బాధలు, ఆధ్యాత్మిక బాధలు, ఆది దైవికమైనటువంటి బాధలు. ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి విషయం ఆధ్యాత్మిక జీవితం.
ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం దైవీపరంగా మనం జీవించవలసినటువంటి సందర్భంలో ఈ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాన్ని ఏ విధంగా ఉపశమించుకోవచ్చు? ఈ ఆధ్యాత్మిక దుఃఖముతో ఆది భౌతిక దుఃఖము కానీ ఆది దైవిక దుఃఖము కానీ ఏ విధంగా సంబంధపడి ఉన్నది అనేటువంటి కూడా ముందు మనం అర్థం చేసుకోవాలి. వ్యక్తి తన యొక్క అనుభవం, సుఖానుభవం కానీ దుఃఖానుభవం కానీ, ఈ దుఃఖానుభవం అనిపించేటువంటి ఏ విధమైనటువంటి అనుభవం కానీ అనుభవించడానికి ముఖ్య కారణం తన యొక్క కర్మ లేదా తన యొక్క సంస్కారం. సంస్కారానుగుణ్యముగా తాను ఒక అనుభవాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవం సుఖానైనా ఇవ్వచ్చు, దుఃఖానైనా ఇవ్వచ్చు. సుఖానుభవాన్ని ఇచ్చేటువంటి సంస్కారము దుఃఖానుభవానికి అవసరమైనటువంటి బీజాన్ని వేస్తుంది. అదేవిధంగా దుఃఖానుభవాన్ని అనుభవింపజేసేటువంటి సంస్కారము ఆ అనుభవంలో సుఖానికి అవసరం ఒక బీజాన్ని వేస్తుంది. దుఃఖం అనుభవిస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని అనుభవింపజేసేటువంటి సంస్కారము సుఖం అనుభవించడానికి అవసరమైనటువంటి బీజాన్ని వేస్తుంది. సుఖం అనుభవిస్తున్నప్పుడు సుఖం అనుభవింపజేసేటువంటి సంస్కారం ఏం చేస్తుంది అంటే దుఃఖానికి అవసరం ఒక బీజాన్ని వేస్తుంది. అందుచేత మానవ జీవితంలో ఈ సుఖ దుఃఖములు అనేటువంటివి విడనటువంటి బంధనలుగా ఉంటున్నది. ఏ మానవుడు కానీ కేవలము సుఖాన్ని కానీ కేవలము దుఃఖాన్ని కానీ అనుభవించడు. ఎందుకంటే బాబా అంటారు, సుఖాన్ని అనుభవింపజేసేటువంటి సంస్కారము సుఖాన్ని అనుభవింపచేసి విడిచిపెట్టి పోక మళ్ళీ దుఃఖానుభవానికి అవసరమైన బీజం ఎందుకు వేస్తుంది? దుఃఖానుభవాన్ని అనుభవింపజేసేటువంటి సంస్కారము సుఖానుభవానికి అవసరమైన బీజం ఎందుకు వేస్తుంది అంటే ఈ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ మానవుడు సరైనటువంటి ఎరుక లేనటువంటి కారణం చేత, ఎరుక లేక అనుభవిస్తుండేటువంటి కారణం చేత తన యొక్క కర్మ ఏదైతే ఉన్నదో, సంస్కారం ఏదైతే ఉన్నదో అది ద్వంద్వానుభవానికి అవసరం బీజాన్ని వేసుకుని అది నిర్గమిస్తుంది అంటారు. ఒక దుఃఖం అనుభవించినప్పుడు ఆ దుఃఖానుభవం పరిసమాప్తం అయిపోయినప్పుడు ఇక సంస్కారము వైపుమైపోవాలి, దేని అయిపోవాలి. అది దేని అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది ఏదైపోయింది అనేటువంటి ఎరుక నీకు లేని కారణం చేత, అది దేనిదైపోయినది అనేటువంటి అనుభవం నీకు వచ్చేంత వరకు మళ్ళీ ఈ ద్వంద్వానుభవానికి అవసరమగు మళ్ళీ సుఖానుభవానికి అవసరమైన బీజాన్ని వేసి మరిగిపోతుందండి. అదేవిధంగా సుఖానుభవంలో ఈ దుఃఖానుభవానికి అవసరమైన బీజాన్ని వేసుకోతుంది. ఈ విధముగా ద్వంద్వానుభవాన్ని అనుభవించుకునేటువంటి స్థితిలో వ్యక్తి దేవుని కొరకు దేవుని పేరిట ఒక జీవితం జీవించాలి అని సంకల్పించుకుంటాడు. దానిని ఆధ్యాత్మిక జీవితము అని పేరు పెట్టుకున్నాడు. ఆధ్యాత్మిక జీవితము అనేటువంటి పేరుతో దేవుని కొరకు దేవుని విషయమై తాను జీవించాలని ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఆధ్యాత్మిక జీవితము అని చెప్పబడుతుంది. దేవుడు ఉన్నాడు అని విశ్వసిస్తున్నాడు. దేవుడే సత్యము, తదన్యమైనంత సత్యము అని గట్టిగా విశ్వసిస్తున్నాడు. అటువంటిప్పుడు దేవుడే
ప్రత్యేకించి మరొక దైవీపరమైనటువంటి జీవితంతో జీవించాలి. తాను ఏ ప్రత్యేకమైనటువంటి దైవపరమైనటువంటి జీవితం జీవించడానికి అవకాశం ఇస్తుంది. సర్వము భగవంతుడే ఉన్నప్పుడు, భగవంతుడి కానినప్పుడు ఏమి లేనప్పుడు, భగవంతుడే సత్యమైన గణ్యమైనంతా సత్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తాను జీవించేటువంటి జీవితం ప్రత్యేకంగా దేవుని పరమైనది, దేవుని పరంగా జీవిస్తున్నటువంటి జీవితం అనేటువంటిది వేరే ఎక్కడున్నది? ఈ విధమైనటువంటి నీకు సరైనటువంటి అవగాహన లేనటువంటి ఈ దైవికమైనటువంటి జీవితం జీవింపజేసేటువంటిది, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవింపజేసేటువంటిది నీ యొక్క ఆధ్యాత్మిక దుఃఖానుభవము అని చెప్తున్నారు మేస్వామి. నీ యొక్క ఆధ్యాత్మిక దుఃఖానుభవమే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి అనేటువంటి కోరికను కలిగింపజేస్తుంది అన్న. ఏమిటి ఆధ్యాత్మిక దుఃఖం అంటే, నీ శరీర సంబంధమైనటువంటి, నీ ప్రాణ సంబంధమైనటువంటి, నీ మనసు సంబంధమైనటువంటి రుగ్మత, వ్యాధులు, ఇది నీకు ప్రారంభమయ్యడంతో వాటి యొక్క అనుభవం ఏం చేస్తుంది? దేవుని పేరిట, దేవుని కొరకు వీటిని ఉపశమింప చేసుకోవడానికి అవసరము ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఒక కోరికను కలిగింపజేస్తుంది అంట. అంతే తప్ప సర్వము భగవంతుడై ఉన్నప్పుడు అది భగవంతుని కొరకు వేరే మరొక జీవితం అంటూ ఏమీ లేదు. నీవు ఏ రకమైనటువంటి జీవితం జీవించినప్పటికీ అది భగవంతునికి సంబంధించినటువంటిది, భగవంతుడు జీవిస్తున్నటువంటి జీవితం అవుతుంది తప్ప అన్యమేమీ కాదు. ఎందుకంటే సర్వము భగవంతుడై ఉన్నాడు కనుక. ఇక ఆధ్యాత్మిక పేరిట, ఆధ్యాత్మిక జీవితం పేరిట, దేవుని పేరిట నీవు మరొక నూతనమైనటువంటి జీవితం జీవించాలని నీవు కోరినటువంటి ఈ కోరికలు కారణం ఏమి లేదంటే నీవు అనుభవించేటువంటి ఆధ్యాత్మిక దుఃఖములే కారణం అంటారు. సాంప్రదాయకులు చెప్తారు, నీకు ఈ 3 విధములైనటువంటి దుఃఖములు ఉన్నాయి. ఈ 3 విధములైనటువంటి దుఃఖములను ఉపశమింపజేసుకోవడానికి, ఈ 3 విధములైనటువంటి దుఃఖముల నుండి నీవు అధిగమించడానికి భగవంతుణ్ణి విశ్వసించు, భగవంతుణ్ణి ఆరాధన చేయి, భగవంతుని యొక్క ఆ దివ్య మార్గంలో నీవు పయనించడం ద్వారా ఈ 3 విధములైనటువంటి దుఃఖాల నుండి నీవు తప్పించుకొని దుఃఖం రహితమైనటువంటి శాశ్వత ఆనందమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలవు అని సాంప్రదాయకులు చెబుతుంటారు. ఇక్కడ మనం ఈ సాంప్రదాయకులు చెప్పినటువంటి ఒరవడికి, ఆ ఒరవడిలోనే మనం అర్థం చేసుకున్నాం, ఆ ఒరవడిలోనే మనం జీవిస్తున్నాం. ఏదేని కాస్త మనకు తరలికి వచ్చినా, ముందుకు ఏదో బాధ కలిగితే అప్పుడు జ్ఞాపకం వస్తాడు భగవంతుడు దేవుడు. అప్పుడు పరిగెత్తాం దేవాలయాలకు, కొబ్బరికాయ కొట్టాలి, లేకపోతే ఆయనకి ప్రసాదం పెట్టాలి, అభిషేకం చేయించాలి, పూజ చేయించాలి, లేదా లక్షలు కట్టించుకోవాలి, గుర్తు పెట్టించుకోవాలి. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. కానీ బాబా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇది వాస్తవం కాదు అని అంటారు. నీ జీవితంలో ఏ అనుభవం నీవు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ అనుభవం అంతా కూడా నీవు తప్పనిసరిగా అనుభవించవలసి భగవంతుని చేత ఇవ్వబడినటువంటి వరముగా నీవు స్వీకరించాలి అని బాబా తెలియజేస్తుంది. నీవు సుఖానుభవాన్ని అనుభవించిన, దుఃఖానుభవాన్ని అనుభవిస్తున్నా, ఈ అనుభవం నీవు తప్పనిసరిగా అనుభవించవలసి ఉన్నదని, అలాగ అనుభవించడానికి భగవంతుడు కరుణామయుడై నీకు వరముగా ఆ జీవిత అనుభవాన్ని అనుగ్రహించాడు అనేటువంటి భావన ఉండాలి అని
బాబా అంటారు. అంతేగాని అనుభవం నుండి తప్పించుకోవడానికి భగవంతుడిని ప్రార్థన చేయడం కానీ, భగవంతుడికి పూజలు చేయడం కానీ కూడదు అని తెలియజేస్తారు. దుఃఖాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని ఈ సిద్ధాంతం పురస్కరించుకొని అసలు జ్ఞాన మరణం అనేటువంటి చక్రం నుండి తప్పించుకోవడానికి మాత్రం ఎందుకు ప్రయత్నం చేయాలి, మోక్షానుభవం పొందాలి అని మోక్షానుభవానికి అవసరమగు ప్రయత్నం మాత్రం ఎందుకు చేయాలి మానవుడు. భగవంతుని యొక్క లీలా మాత్రం చేతనం, ఆయన యొక్క కృప కటాక్షం చేతనం ఈ జన్మ పరంపరల్లో అనిపించేటువంటి ద్వంద్వానుభవాలు, ఈ ద్వంద్వానుభవాల ద్వారా చివరకు గమ్యము అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కాలమునకు, ఒక సమయమునకు దీని నుండి తప్పించుకోవడానికి మాత్రం ఎందుకు ప్రయత్నం చేయాలి, అందుకొరకు కూడా నువ్వు ప్రయత్నం చేయకూడదు అట. మోక్షం కూడా నీవు కోరనక్కర్లేదు. జన్మ రాకూడదు అని, జన్మ నుండి తప్పించుకోవాలి అనేటువంటి కోరిక కూడా నీకు అక్కర్లేదు. బాబా యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటే అయితే సాధారణమైనటువంటి మానవుడికి ఏమనిపిస్తుందంటే, ఇక దేవుడు ఎందుకు, దేవుని గురించినటువంటి అన్వేషణ ఏంటి, ఈ సాధన ఏమిటి, ఇదంతా కూడా అనవసరమే కదా అని అనిపించవచ్చు. అసలు నాస్తికమైన ఈ బిందు నుండే ప్రారంభమైంది, ఇక్కడ నుండే ఆవిర్భవించింది. చేసేది చేస్తున్నది, జీవించేది జీవింపజేస్తున్నది నీవు అనేటువంటి ఒక భ్రమ నీకు ఉన్నది కనుక ఈ కోరికకు నీవు లోనై ఉంటున్నావు అని అంటారు. జీవించేది జీవింపజేసేది, కోరేది కోరబడేది, అనుభవించేది అనుభవింపబడేది, ఈ సర్వము కూడా భగవంతుడైనటువంటి భావన నీకున్నప్పుడు, సర్వం కలిగితం బ్రహ్మ అని చెప్పేటువంటి సర్వం అంతా భగవంతుడని నీ విశ్వసించినప్పుడు, భగవంతుడు తన అజ్ఞాత స్థితి నుండి తానెవరో తెలుసుకోవాలనేటువంటి కోరికకు అవసరం ఒక ప్రశ్నకు జవాబు కొరకే చేసేటువంటి దీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకొని భగవంతుడే ఆరాటపడతాడట, భగవంతుడే జిజ్ఞాసి అవుతాడట, భగవంతుడే సాధన చేస్తాడట, భగవంతుడే ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడట, భగవంతుడే నిజగమ్యాన్ని చేస్తాడట. ఈ భావన నీకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక దుఃఖం అనేటువంటిది, ఈ దుఃఖాన్ని అనుసరించి నీవు జీవించాలనుకునేటువంటి ఆధ్యాత్మిక జీవితానికి రెండు ఉపకరణములు తెలియజేశారు బాబా. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను అనేటువంటి క్రాంతి నీకున్నది కనుక భగవంతుడు అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క శృతి లేని కారణం చేత, ఎరుక లేని కారణం చేత, ఇది నేను అనుభవిస్తున్నానని నీవు అనుకుంటున్నటువంటి కారణం చేత ఈ అనుభవానికి రెండు ఉపకరణములు ఉన్నవి నీకు అని తెలియజేస్తున్నాను. ఒకటి పదార్థము, అదే మ్యాటర్. రెండవది జీవము, దాన్ని స్పిరిట్ అన్నాక. ఒకటి పదార్థము, రెండు జీవము. ఈ రెండు నీ జీవితానికి ఉపకరిస్తున్నది. ఏ జీవితానికి ఉపకరిస్తున్నది? ఈ అనుభవం నేను అనుభవిస్తున్నాను, నా అనుభవం కొరకే ఉద్దేశంగా నేను సాధన చేస్తున్నాను, నేను సాధనలో పురోగమిస్తున్నాను, పురోగమించి నేను గమనించేస్తాను అనేటువంటి ఈ
ఈ భావనకు ఉపకరింపజేసేటువంటివి ఈ రెండు. ఒకటి మ్యాటర్, రెండవది స్పిరిట్. ఒకటి పదార్థము, రెండవది జీవము. ఈ జీవం అనేటువంటి జీవుడిగా కూడా వ్యవహరింపబడుతుంది. అద్వైత సాంప్రదాయకులు తెలియజేస్తారు, ఈ జీవుడు అనేటువంటిది సత్యము కాదు, ఇది కల్పితమైనటువంటిది, ఆభాస మాత్రమైనటువంటిది. జీవుడే దేవుడు. ఏ వ్యక్తి జీవుడు అనుకుంటున్నాడో, జీవుడు అనేటువంటి కాంతిలో జీవిస్తున్నాడో ఆ జీవుడే దేవుడు కానీ జీవుడు అన్యంగా లేడు అని అద్వైత వేదాంతులు అంటారు. ద్వైతులు అంటారు జీవుడు ప్రత్యేకంగా ఉన్నాడు, దేవుడి కంటే అన్యమై ఉన్నాడు జీవుడు, దేవుని కొరకు ప్రయత్నం చేసేటువంటి వాడు జీవుడు, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోరేటువంటి వాడు, దేవుని యొక్క సహాయాన్ని అపేక్షించేటువంటి వాడు జీవుడు. ఈ జీవుడు అన్యుడై ఉన్నాడు అని ఈ ద్వైతులు చెప్తున్నారు. ఎవరు ఏ విధంగా చెప్పినా, అద్వైతులు ఈ జీవుడే దేవుడని చెప్పినా, ద్వైతులు జీవుడు వేరు దేవుడు వేరని చెప్పినా, వీరు చెప్పినటువంటి ఉపాఖ్యానాలన్నీ కూడా అసత్యమైనటువంటివి, మనిషిని మార్గం తప్పించేటువంటివి. బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ పరిణామావస్థలో తారసపడేటువంటి స్థితులు, పరిణామంలో పురోగమించినటువంటి ఉపాధి కలిగినటువంటి స్థితిలో పురోగమించి మానవ ఉపాధి కలిగినటువంటి నీవు ఈ పరిణామావస్థలో ఇంకా ముందుగా వెనుకగానే ఉన్నటువంటి ఉపాధిలో ఉండేటువంటి మరవృక్షాది సంబంధమైనటువంటివన్నీ కూడా నీకు అన్యమని కల్పించిన ఉపాధి సంబంధమైనటువంటి స్థితిలో రెండు ఒకటే. ఒక చెట్టు ఉన్నది, ఉపాధిలో అది పురోగమిస్తున్నటువంటి ఒక స్థితి. ఉపాధి యొక్క పురోగమనలో చెట్టు ఉన్నది, అది ఒక స్థితి. ఇప్పుడు మానవుడైనటువంటి ఒక రూపం ఉన్నది, ఈ ఉపాధిలో పురోగమించి పురోగమన అంటే ఈ పురోగమన పరిణామాలకు సంబంధించినటువంటి పురోగమన నిలిచిపోయినటువంటి స్థితి సమూహమైనటువంటి ఉపాధిలో మానవుడు ఉన్నప్పుడు ఈ రెంటికి భేదం అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈ పరిణామ అవస్థలో ఉండేటువంటి తారతమ్య భేదంతో కూడినటువంటి ఉపాధినే కానీ రెండు భేదమైనటువంటివి కాదు. అయినప్పటికీ కూడా వృక్షమునకు, జంతువునకు, మానవునకు ఈ మూడు ఉపాధులు చూసుకుందాం. మన ఉదాహరణకి వృక్షము, జంతువు, మానవు. వృక్షమునకు ఉపాధి ఉన్నప్పటికీ కూడా ఉపాధి సంబంధమైనటువంటి ఎరుక కానీ, బాధానుభవం కానీ, సుఖానుభవం కానీ దానికి ఉండటలేదు. అది మరొక దానికి ఆహారం అవుతున్నది. ఎరుకతో మరొక దేనిని ఆహారముగా అది తీసుకున్నట్లేదు. ఇక జంతు ఉపాధి స్థితికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? అది మరొక దానికి ఆహారం అవుతుంది, మరొక దానిని అది ఆహారంగా తీసుకుంటుంది. అయినా ఉపాధి సంబంధమైనటువంటి ఎరుక దానికి లేదు. ఇక మానవుడి స్థాయికి వచ్చేటప్పటికి ఉపాధి సంబంధమైనటువంటి ఎరుకలు ఉంటున్నాడు. తాను ఇతరమైనటువంటి సమస్తమును కూడా తన ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆహారంగా తీసుకుంటున్నాడు. తాను మాత్రం దేనికి ఆహారం అవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఆ ఉపాధి సంబంధమైనటువంటి ఎరుక తాను కలిగి ఉన్నాడు కనుక. ఇక్కడ ఈ ఉపాధి అంతా కూడా ఇక్కడ చెట్టు కానీ, జంతువు కానీ, మనిషి కానీ ఎంత పురోగమించేటువంటి పరిణామ సిద్ధాంతంలో పేర్కొన్నటువంటి ఉపాధి లేదే. ఈ ఉపాధి త్రయంలో వ్యక్తికి మాత్రమే ఈ ఎరుక కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి? ప్రతి వ్యక్తి నేను అనుభవిస్తున్నాను, ఈ అనుభవం నాది, నేను పురోగమిస్తున్నాను అనేటువంటి ఈ పరిమితమైనటువంటి అహం ఏదైతే ఉన్నదో అది సంస్కారములకు సంబంధించిందని, సంస్కారం యొక్క వ్యక్తీకరణలో వ్యక్తమైనటువంటి దాన్ని చెప్తున్నాను.
ఇంకా ఈ సంస్కారాలను అనుభవముగానే జీవుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మిక దుఃఖ అనుభవాన్ని నుండి అధిగమించడానికి, దాని నుండి తప్పించుకోవడానికి ఈ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి పేరుతో ఒక ఖచ్చితమైనటువంటి, ఒక నూతనమైనటువంటి జీవితం జీవించడానికి వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడని, అది వాస్తవానికి అసత్యమైనటువంటిదని. ఆధ్యాత్మిక జీవితం అంటూ వేరే ప్రత్యేకమైనటువంటి జీవితమే లేదు. జీవితం ఒకటే జీవితము, అది దైవం ఒక్కటే జీవిస్తున్నటువంటి జీవితము, ఉన్నది భగవంతుడు ఒక్కడే కనుక భగవంతుడు ఒక్కడే జీవిస్తున్నాడు అని చెప్పబడుతుంది. ఇక్కడ నేను ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నాను అనేటువంటి అనుభవానికి కారణమైనటువంటి ఉపాధి ఈ భేదంతో మానవుడు వ్యక్తమవుతున్నాడు కనుక అలా వ్యక్తం చేసేటువంటి మానవ ఉపకరణములలో ఏంటి ఒక స్థితి ఏమిటి? ఈ జీవోపస్థితి అనేటువంటిది జీవుడిగా వ్యక్తమవుతున్నాడు, జీవుడిగా ఎరుకగలిగి ఉంటున్నాడు. జీవుడిగా ఎరుకగలిగి ఉండేటువంటి స్థితిలో ఈ పరిణామంలో ఒక భాగమైన నన్ను పరిణామావస్థలో వృక్షం మొదలు, రాయి మొదలు, మానవోపాధులకు పెరుగుతుండేటువంటి ఉపాధుల్లో వృక్షములకు కానీ, జంతువులకు కానీ, మానవులకు కానీ ఉపాధి ఉన్నది, ప్రాణం ఉన్నది, మనస్సు ఉన్నది, చైతన్యం ఉన్నది. కానీ పెరగడంలో ఉండేటువంటి తరతమ భేదములే తేడా. ఈ తరతమ భేదములని మనకు పొటెన్షియల్గా ఉపాధిలో ఒప్పిస్తున్నది. ఇక మిగిలినటువంటి స్థితుల్లో, ప్రాణ స్థితుల్లోనూ, మానసిక స్థితుల్లోనూ, చైతన్య స్థితుల్లోనూ మానవ యొక్క విశేషత ఏమిటి? ఎందుకు విశేషుడని అనిపించుకుంటున్నాడు? నేను ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అని మానవుడే అనుకుంటున్నాడు కానీ మరి జంతువు అనుకోవడం లేదే. జంతువులకి ఆ దుఃఖాలు ఉంటున్నాయి, జంతువులకి కష్టాలు అనిపిస్తున్నాయి. ఆ కష్టాల నుండి తప్పించుకోవాలని జంతువు ఎందుకు అనుకోవడం లేదు? మానవుడు ఎందుకు అనుకుంటున్నాడు? ఈ దుఃఖాల నుండి ఆధ్యాత్మిక దుఃఖాన్ని తప్పించుకోవడానికి అవసరం లేదు. ఆధ్యాత్మిక జీవితం జీవించాలని మానవుడు ఎందుకు అనుకుంటున్నాడు? ఏంటంటే ఇన్స్టింక్ట్ స్వభావం ఏదైతే ఉన్నదో అది ఇంటలెక్ట్ గా మారుతుంది. ఇంటలెక్ట్ అనేటువంటిది మానవ ఉపాధి దగ్గరకు వచ్చేటప్పటికి రూపం ధరిస్తుంది. ఇంటలెక్ట్ ఇంటెలిజెన్స్ వ్యక్తం చేసేటువంటి మెంటల్ బాడీగా రూపొందుతుంది. ఎనర్జీగా ప్రయాణం చేస్తున్నదంతా కూడా మానవ ఉపాధి దగ్గరికి వచ్చేటప్పటికి సదవ బాడీగా రూపొందుతుంది. అంటే ప్రాణమయమైనటువంటి శరీరముగా, అంటే జీవునిగా వ్యక్తమవుతుంది. అంతవరకు ఎనర్జీగా ప్రయాణం చేస్తున్నటువంటిది మానవ ఉపాధి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాణం ఏమవుతుందంటే రూపం ధరించేస్తుంది. ఆ రూపం సదవ బాడీ అన్నారు, సూక్ష్మ శరీరం. దానిని జీవుడు అన్నారు. ఇక్కడ ఇన్స్టింక్ట్ స్వభావంగా ప్రారంభమైన వృక్షజాతి దగ్గర స్వభావంగా ప్రారంభమైనటువంటి ఏది ఉన్నదో అది మానసిక శరీరముగా వ్యక్తమైంది మానవ ఉపాధిలో. అంతవరకు జంతువుల ఉపాధి వరకు మానసిక శరీరముగా పాఠం కాలేదు, మనస్సుగానే ఉన్నది. సంస్కారములు సహజముగా అనుభవించడానికి గల కారణం ఎనర్జీగా ఉండటమే. ఎనర్జీ సగబాడీగా మారకుండా ఉండడం చేతనే సంస్కారములు సహజముగా జీవింపబడ్డాయి. అదేవిధంగా ఈ ఇంటలెక్ట్ అనేటువంటిది, మనసు అనేటువంటిది మానసిక శరీరముగా మారిన కారణం చేతనే ఈ సంస్కారము సహజంగా ఖర్చు పెట్టబడింది, సహజంగా పురోగమించింది. ఈ పరిణామంలో ఎప్పుడైతే ఈ ఎనర్జీ సతలబాడిగా సూక్ష్మ శరీరంగా మారిందో, మనసు మానసిక శరీరంగా మారిందో, అప్పుడు అసహజంగా అనుభవించవలసినటువంటి క్రియ ఏర్పడింది. ఎందుకంటే పునర్జన్మ ప్రారంభమైంది. అంతవరకు ఈ పరిణామంలో పునర్జన్మ అనేటువంటి సమస్య లేదు. రాయి మొదలు ఈ జంతు ఉపాధుల వరకు ప్రయాణం చేసేటువంటి ఆత్మీయ పురోగమనంలో ప్రయాణంలో
పునర్జన్మ అనేటువంటి సమస్య లేదు. ఎప్పుడైతే ఎనర్జీ ఫారం అయిందో, ఫారం అయి సంస్కారాలను ప్రోగు చేసుకుని కూడగట్టుకున్నదో, సంచితపరుచుకున్నదో, ఆ సంచితపరుచుకున్నటువంటి దాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి క్రియ, చంపడానికి అవసరమైనటువంటి ఒక రూపం ఫారం అనేది. దాన్ని కారణ శరీరం అంటాం, లేదా లింగ శరీరం అంటారు కొంతమంది, జీవుడు అని కొంతమంది అంటారు. అచల సాంప్రదాయకులు జీవుడు అంటారు. పోయింది ఏంటో గట్టిలో వచ్చేటో జీవుడు పోయాడు మడి కొడతాడు, మడి కొడతాడు. అదేవిధంగా ఇంతవరకు ఈ మానసిక శరీరముగా ఫారం అయింది. ఫారం అయి డిస్క్రిమినేషన్ క్వాలిఫికేషన్ వచ్చింది. ఏమిటి? ఇది మంచి, ఇది చెడు, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది పుణ్యము, ఇది పాపము అనేటువంటి ఈ ద్వంద్వ అనుభవానికి గల కారణం ఏర్పడింది. అందుచేత సహజముగా అనుభవించవలసినటువంటి అనుభవం నుండి అసహజమైనటువంటి రీతిలో అనుభవింపజేసేటువంటి రెండు ఉపాధులకు గురవుతున్నది ఆత్మ. మానవోపాధి ధరించిన తర్వాత ఆత్మ సహజముగా జీవించి సహజముగా పురోగమించడానికి బదులుగా కృత్రిమమైనటువంటి జీవితం జీవించడానికి, అసహజమైనటువంటి జీవితాన్ని జీవించడానికి గురవుతున్నది. దానికి కారణం ఏంటంటే ఈ మానవోపాధిలో ఏర్పడినటువంటి రెండు మార్పులు. ప్రాణము ప్రాణ శరీరముగా మారడము, మనస్సు మానసిక శరీరముగా మారడము. వ్యక్తికి ఇక్కడ ఉండేటువంటి సమస్య అంటే ఆత్మ మానవ రూపం ధరించినటువంటి స్థితిలో ఉండేటువంటి సమస్య భౌతిక ఉపాధి సమస్య కానే కాదు. జాగ్రత్తగా గుర్తించుకోండి. ఏమిటి ఆత్మకు ఉండేటువంటి సమస్య అంటే ప్రాణ శరీరము, మానసిక శరీరము. మానసిక శరీరం మీదనే ప్రాణ శరీరం ఆధారపడి ఉన్నది. ప్రాణ శరీరం మీదనే ఈ భౌతిక శరీరం ఆధారపడి ఉన్నది. మానసిక శరీరం అస్తవ్యస్తముగా వ్యవహరించడం చేతనే వ్యక్తి యొక్క జీవితము అస్తవ్యస్తముగా అవుతున్నది. అందుకని మానసిక శరీరాన్ని మార్పు చేసుకోవడం కోసం, మానసిక శరీరాన్ని అధిగమించడం కోసం ఎప్పుడు ఆత్మ తపన పడుతూ ఉంటుంది, ఎప్పుడు తహతహలాడిపోతూ ఉంటుంది. ఆ గూడు నుండి తప్పించుకోవాలి అని. ఏ మానసిక శరీరం యొక్క అస్వస్థత చేతనం ఈ భౌతిక ఉపాధికి అనుభవింపజేసేటువంటి రుగ్మతను తప్పించుకోవడానికి ఆత్మ చేసేటువంటి ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అనేటువంటి కోరిక అని అర్థం చేసుకోవాలి. అంటే మానసిక శరీరం చేత బంధింపబడి ఉన్నది ఆత్మ. మానసిక శరీరం యొక్క అస్వస్థత చేతనం, అనారోగ్యం చేతనం. దేనికి అనారోగ్యం? మానసిక శరీరములకు సంబంధించినటువంటి అనారోగ్యం చేతనం. అది సృష్టించేటువంటి ప్రజలను ఏం చేస్తుందంటే ఈ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది, ఈ శరీర రుగ్మతల్ని వ్యక్తం చేస్తుంది. ఈ శరీరంతో తాదాత్మ్యం చేసేటువంటి ఆత్మ దీని నుండి తప్పించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అనేటువంటి కోరిక. అసత్యమైనటువంటిది, అనిత్యమైనటువంటిది, కల్పితమైనటువంటి మనసు యొక్క ప్రేరణ చేతనం, మనసు యొక్క రుగ్మత చేతనం ఏర్పడేటువంటి అనుభవింపజేసేటువంటి ఆధ్యాత్మిక జీవితం సత్యానుభవాన్ని అనుభవింపజేస్తుందా అంటారు మేనబాబా. నీవు ఎంత గమనం పడిపోతున్నావు ఈ ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అనేటువంటి ఈ కోరిక అశాశ్వతమైనటువంటి, అసత్యమైనటువంటి, రుగ్మతలకు కారణమైనటువంటి మనసు చేత కల్పింపబడినటువంటి కల్పనతో కూడినటువంటి జీవితం నేను సత్య జీవితం జీవింపజేస్తుందా అని ప్రశ్నిస్తారు మేనబాబా. అది ఎప్పుడు నేను స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవింపచేయనివ్వదు. ఎందుకంటే అది అసత్యమే కొరకని. ఇక నీకు వాస్తవమైనటువంటి సత్య జీవితం నీకు జీవించాలి అంటే ఏమి చేయాలి? ఇప్పుడు ఎనర్జీ ఒకటి ఉంది, స్పిరిట్ ఒకటి ఉన్నది.
ఎనర్జీ అండ్ స్పిరిట్. పదార్థము, ప్రాణము, జీవము అని చెప్పబడేటువంటి ఈ 3 స్థితులు ఉన్నది. ఈ 3 స్థితులను నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో సమన్వయపరచుకోవడానికి ప్రయత్నం చేసావా? అంటే సమన్వయపరచడానికి అవకాశం ఎక్కడైనా లభించిందా? మీ జీవిత అనుభవంలో ఎక్కడైనా తారసపడిందా? ఎప్పుడైనా మీకు ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువుని చూడాలి అనేటువంటి సంకల్పం ఉన్నది, చూసే ఇంద్రియము ఉన్నది. నీవు వస్తువును వస్తువుగా చూడాలని నీవు అనుకో. నీవు మనసు ఏ విధమైనటువంటి కోరిక కలిగి ఏ విధమైనటువంటి దృశ్యం ఏ విధముగా చూడాలని అనిపిస్తే ఆ విధంగా ఆ వస్తువులు చూడాలనేటువంటి సంకల్పము నీకు కలుగుతుంది. అంతే తప్ప వస్తువుగా యథాతథముగా చూడాలి అనేటువంటి దృక్పథము కానీ కోరిక కానీ మీకు ఉండదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు జీవితం ఎక్కడ మలుపు తిరుగుతుందో, సచేతమైనటువంటి జీవితం ఆత్మ జీవించడానికి ఆటంకం కలిగించేటువంటి విధానంగా ఎక్కడ మలుపు తిరుగుతుందో ఇక్కడ చెప్తున్నారు. క్లారిఫై చేస్తున్నాను. ఒక వస్తువును యథాతథముగా వస్తువుగా చూడాలనేటువంటి సంకల్పం నీకు ఉంటుందా? లేదా వస్తువును ఫలానా విధంగా ఫలానాగా చూడాలనేటువంటి కోరికను అనుసరించి నీకు సంకల్పం కలుగుతున్నదా? వస్తువుని వస్తువుగా చూడాలనేటువంటి సంకల్పం నీకు లేదు, కానీ నీవు కోరిన విధంగా వస్తువు అనిపించాలనేటువంటి దృక్పథంతో నీ వస్తువును చూసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా చేసేటువంటి ప్రయత్నంలో మనసు ఏం వ్యక్తం చేస్తుంది? సంస్కారాన్ని వ్యక్తం చేస్తుంది. సంస్కారం జీవించాలనేటువంటి కృషి చదువు చేస్తుంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే ప్రయాణం చేసిందో, ఈ సంస్కారాల ప్రొజెక్ట్ చేసిందో, నీ కన్ను ఏం చేస్తుంది? నీ కన్ను స్వభావం మారిపోయింది. వాస్తవాన్ని చూడడానికి స్థితికి వచ్చేసింది. అప్పుడు అది ఏమి చూడాలని, ఎవరైనా చూడాలని నీ మనస్సు సంస్కారానుగుణ్యముగా సంకల్పించుకున్నదో అనుగుణ్యముగా మాత్రమే చూస్తున్నది, కానీ వాస్తవంగా చూడడం. ఇక్కడ మేయర్ బాబా ఒక చిన్న ఉపాయాన్ని ఇచ్చారు. ఇక మొత్తం అంతా కూడా ఈ టెక్నిక్లను చెప్తున్నారు. మానవులంతా కూడా వాళ్ళు జీవించేటువంటి జీవితం సచేతంగా ఎందుకు జీవించలేకపోతున్నాడో, దైవీకమైనటువంటి జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నాడో మానవుడు ఇక్కడే మనకు తిరిగిపోతుందే జీవితం అంటారు. ఇక్కడ మేయర్ బాబా ఒక చిన్న ఉపాయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటి ఉపాయం అని అంటే, స్పిరిట్ అని చెప్పారు చూశారు. ఈ స్పిరిట్ అనేటువంటి ఈ జీవుడు నేను అనేటువంటి భావన నుండి తప్పించగలను. ఈ స్పిరిట్ అని చెప్పేటువంటిది, ఈ జీవుడు అని చెప్పేటువంటిది నీవు కాదు. ఏమిటి జీవుడు? ఈ స్పిరిట్ ఏంటి అంటే, ఈ అనుభవాన్ని, సంస్కారాన్ని, కర్మలని అనుభవించడానికి ఉద్దేశింపబడినటువంటి ఒక పరికరం, ఒక ఉపాధి. అంతే తప్ప ఆ జీవుడు నీవు కాదు, ఆ స్పిరిట్ నీవు కాదు. ఇది నీవు దృఢంగా నిశ్చయించుకోమంటారు. నిశ్చయమైనటువంటి దృఢం కలిగి ఉండమంటావు. అక్కడికప్పుడు ఈ అనుభవం అనుభవించేదంతా స్పిరిట్ అనిపిస్తుంది. ఏ స్పిరిట్ అనిపిస్తుంది? ప్రాణం రూపం ధరించినటువంటి, మనస్సు రూపం ధరించినటువంటి ఆ ఉపాధి అనుభవిస్తుందే తప్ప నీవు అనుభవించడం లేదు. ఎందుకంటే ఆ నీవు నేనే కనుక. ఆ స్పిరిట్ నేను కాదు. ఆ స్పిరిట్ ఎంతో ప్రయత్నం చేశారు. ఇంకా స్పిరిట్ అనేటువంటిది ఎనర్జీ ప్రాణ శరీరంగా మారినటువంటిది, మనసు మానసిక శరీరంగా మారినటువంటిది ఏదైతే ఉన్నదో అదే స్పిరిట్, అదే జీవుడు, అదే నీవు కాదు. ఎప్పుడైతే దానిలో నీవు వేరేయేవో, నీవు ఒకటి. ఈ పరిణామావస్థలో పొందినటువంటి మార్పులు అనుసరించి, పరిణామావస్థలో పొందినటువంటి మార్పు ప్రాణం ఏమవుతుంది? ఎనర్జీ ఏమవుతుంది? సూక్ష్మ శరీరంగా రూపాంతరం చెందుతుంది, రూపం ధరిస్తుంది.
ఈ మనసు ఏం చేస్తుంది? మానసిక శరీరంగా రూపాంతరిస్తుంది. ఈ మానసిక శరీరంగా ధరించినటువంటి రూపము, సూక్ష్మ శరీరంగా ధరించినటువంటి రూపము, ఒకటి ప్రాణము, రెండు మనస్సు. ఈ రెండు కలిసినటువంటిది జీవుడు, అది స్పిరిట్. అది నీవు కాదు అంటున్నారు మేనబాబా. సిద్ధాంతపరంగా మనం అర్థం చేసుకుంటే జీవితంలో జీవించినప్పుడు దాన్ని ఎలా వేరు చేసుకోవాలో అర్థమవుతుంది. ఎవరు చెప్పినటువంటి నేను నీకంటే కాదు. నువ్వు ఏ శరీరము, నీవు కానిటువంటి సూక్ష్మ శరీరము, నీవు కానిటువంటి మానసిక శరీరము నీవు అనుకోవడమే నువ్వు గుర్తించుకోలేకపోవడం కారణం. సూక్ష్మ శరీరము, మానసిక శరీరము నీవు అనుకోవడమే నువ్వు గుర్తించుకోలేకపోవడం కనుక ఈ జ్ఞానేశ్వరమైనటువంటి అనుభవం ఉంది. శరీరము నీవేనా అని అడిగితే నా శరీరం అంటావు. ప్రాణం నీవేనా అంటే నా ప్రాణము అంటావు. మనస్సు నీవేనా అని అంటే నా మనస్సు అంటావు. మరి నా మనస్సు అన్నప్పుడు మనసు నేనెలాగయ్యాను, నా ప్రాణం అయినప్పుడు ప్రాణం నేనెలాగయ్యాను, నా చొక్కా అన్నప్పుడు చొక్కా నేనెలాగయ్యాను చేస్తావు. ఇది ఎంతలో పాలన చేసుకోవాలనుకున్నాం. సంశయరహితంగా వీటి కలిగిన ముందు అర్థం చేసుకోండి. వీటి కలిగిన సంశయం లేకుండా అర్థమైందా? ఇప్పుడు మన యొక్క ప్రాణంగా ఉన్నటువంటిది ప్రాణ శరీరం, ఆత్మగా వ్యవహరించేటువంటి మానసిక శరీరము, ఈ రెండు దేని నుండి వ్యక్తమైనవి? ప్రాణం నుండి, మనస్సు నుండి వ్యక్తమైంది. మనసు వృత్తి ఏమిటి? ప్రాణం యొక్క వృత్తి ఏమిటి? సంస్కారము వ్యక్తం చేయడం మనసు యొక్క వృత్తి, సంస్కారాన్ని ప్రొజెక్ట్ చేయడం ప్రాణం యొక్క వృత్తి. ఈ రెండు రూపములను ధరించినది. రూపములను ధరించినప్పుడు సంస్కారం దేని రూపంలో వ్యక్తమవుతుంది? మనస్సుగానే వ్యక్తమవుతుంది. ప్రాణములోనే ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఇంకేత శరీరంగా మారిపోయింది. మరి అందుకని నీవు అనుభవించవలసినటువంటి సంస్కారం అంటే నీవు అనేటువంటి జీవుడు పరంగా చెప్తున్నాం. అనుభవించవలసినటువంటి సంస్కారము నీ ప్రాణ శరీరములో, సూక్ష్మ శరీరములో సంచితమై కూర్చుంది. ప్రారంభంగా అనుభవం చేయడం కోసం, అనుభవం పడడం కోసం ఈ మానసిక శరీరంలో వ్యక్తమైపోయినది అనుభవముగా. దీని నుండి నేను అనేటువంటి భావనను వేరుపరచాలి అంటున్నాను. మొదట ప్రాణముపై మ్యాటర్ ఆధారపడింది, అంటే పదార్థం ఆధారపడదు. పదార్థము ప్రాణము రెండు మనస్సుపై ఆధారపడదు. అయినా నీ ఎరుకలో మనస్సును అనుగుణ్యముగా ప్రాణము వ్యవహరించడం లేదు, ప్రాణములకు అనుగుణ్యముగా పదార్థము వ్యవహరించడం లేదు. మనస్సుకు అనుగుణ్యముగా ప్రాణము పదార్థము వ్యవహరించాలి. అప్పుడు నీకు అనుగుణ్యముగా ఈ మనస్సు, ప్రాణము, పదార్థము అనుగుణ్యమై ఉంటాయట ఉండాలి అంటున్నారు బాబా. అంటే ఏ ప్రార్థన లేకుండా నీకు ఏది తారసపడితే దానిని నీ ఇష్ట అయిష్టములతో సంబంధం లేకుండా నీ మనసులో నిర్మాణం చేసుకున్నటువంటి మంచి చెడు అనేటువంటి తారతమ్యము గణించకుండా నీవు వ్యవహరించడం ద్వారా ఏం జరుగుతుంది? ఇటు మనస్సును, ప్రాణము, ఈ పదార్థము మూటిని కూడా అధిగమించినటువంటి వాడు అవుతున్నావు అన్నారు. ఈ అనుభవాన్ని నీవు గుర్తించినప్పుడు యాతనా చైతన్యం తన అనుగుణ్యముగా జీవింపు చేసేస్తుంది. ఎప్పుడైతే నీవు గుర్తించేవారికి దీన్ని అధిగమించినటువంటి వాడు అవుతున్నావు అనేటువంటి సిద్ధాంతాన్ని జీవితంలో అనుష్ఠించడానికి, అనుభవించడానికి ఒక ఉపాయాన్ని గ్రహిస్తున్నారు మేనబాబా. ఏంటి మీరు విస్మరించవలసినటువంటిది? మీకు ఇదివరకు ఏర్పడి ఉన్నటువంటి ఇది మంచి అనేది, చెడు అనేది, పుణ్యం అనేది, పాపం అని ఏ భావన అయితే
అది లేకుండా స్వీకరించమంటున్నారు అనుభవాలు. నీకు దోహదపడినటువంటి ఏ అనుభవం అయినప్పటికీ కూడా, ఏ కృషి అయినప్పటికీ కూడా అది ఫ్రీగా స్వీకరించి అనుభవించు, ఫ్రీగా స్వీకరించి పరిచయం. అప్పుడు నీవు గర్భంలో ఉండేటువంటి సృష్టి విధానంలో దేవుడిని మంచిది కానీ, ఇది చెడని కానీ, ఇది పుణ్యమైన పాపం అనేటువంటి భావన కానీ ఇదేమీ లేకుండా నీవు జీవించు. ఏఎన్ఎస్ యొక్క మెడిటేషన్ ప్రారంభించిన రోజుల్లో చెప్పినటువంటిది ఈ స్థితిలో తీసుకురావడానికి కొన్ని అర్హతలు, కొన్ని స్థితులు మీరు పొంది ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రధానంలోనే మనం చెప్పాము అస్థేయము అని, అంటే ఈ ఇతరుల వస్తువు స్వీకరించకూడదు అనేటువంటి ఈ ఫండమెంటల్స్ మనం అధిగమించిన తర్వాతనే ఇప్పుడు మనస్సును రహితం చేసుకొని మనస్సు యొక్క స్థాయి, ఆత్మ యొక్క ప్రతిష్టాపన, ఆత్మ యొక్క జీవితం జీవించడానికి మనస్సును ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేటువంటి ఉపాయాన్ని కనుగొంటుందో ఇస్తున్నారు మేనబాబా. ఇది తప్ప ఇది ప్రాథమికమైనటువంటి దాన్ని వీటికి సామాన్యంగా వచ్చినట్లయితే దీని సరైనది దెబ్బతినిస్తుంది. మనసు ఒక స్థితిని సంకల్పం చేసుకున్న తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక అర్హత వహించిన తర్వాత, అంటే ఆత్మ జీవితం జీవించడానికి అవసరమైన అర్హతల్ని పొందుతూ వస్తున్నది. అలాగే ఒక స్థాయికి ఈ మనసు వచ్చిన తర్వాత ఇక్కడ మేనబాబా ఇచ్చినటువంటి ఒక ఉపాయం ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దుఃఖాన్ని ఉపశమనం చేసుకోవడానికి నువ్వు భగవంతుడిని ఆశ్రయిస్తున్నావు. అలాగే ఆశ్రయించినటువంటి ఆశ్రయము ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి పేరుతో నీవు జీవించడానికి ఒక కృత్రిమ ఉపాయాన్ని నీవు కల్పించుకుంటున్నావు. అది సత్యము కాదు, వాస్తవము కాదు అని చెబుతూ మనసు సజీవమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆలవాలమైన నీ ముందు నిలవడానికి, నీకు ఉపకరణముగా ఉండడానికి అవసరముగా ఒక ఉపాయాన్ని చెప్తున్నారు బాబా. ఏమిటంటే గత సంబంధమైనటువంటి ఆలోచనలు, నీ సిద్ధాంతాలు, నీ నోషన్స్, వీటికి ఏ ప్రాధాన్యత ఇవ్వకుండా నీకు తారసపడినటువంటి పని నీవు నిర్వహించడంలో, నీ యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణలో ఇక రెండో ఆలోచన లేకుండా ఇది మంచి అని కానీ, ఇది చెడు అని కానీ, ఇది పుణ్యమైన పాపం అనేటువంటి నీ భావనకు ఏ ప్రాధాన్యత ఇవ్వకుండా నీ యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణ నిర్వహించడంలో ఏం చేస్తుంది అంటే మనస్సు తనలోనే కోల్పోతున్నట్టు. ఏ సంస్కారాన్ని వ్యక్తం చేస్తూ మనసు జీవిస్తుందో ఆ సంస్కారం ఈ మనసు యొక్క ప్రేరణ లేకుండా, ఈ మనసు యొక్క భావనలకు గురి కాకుండా వర్కౌట్ అయిపోతున్నా కూడా ఆ మనస్సు అందులోనే దయమైపోతుందట. చూసిన ఈ జీవిత పురోగంలో, ఈ అవగాహనలో పెంచుకుంటూ పురోగమించేటువంటి స్థితులలో తాత్పర్యటువంటి ఏదైనప్పటికీ కూడా నాది కాదు అనేటువంటి ఏదైతే అది ముట్టుకున్నటువంటి దాని యొక్క చూడనటువంటి మానసిక స్థితిలో వచ్చేస్తుంది. కామం అన్నది కామవాంఛ ఉండదనేటువంటి ఉద్దేశంతో విచ్ఛిన్నించమని కాదు వేస్తున్నాం. ఇప్పుడు ఏ దానికి జరుగుతుంది? మనసు తన కానీ మనకి వస్తువుని చూసేటప్పుడు కానీ, స్పృశించేటప్పుడు కానీ, తాత్పర్యప్పుడు కానీ ఏమి తనకి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి, ఏ అంకిత లేనటువంటి అనుభవం అనుభవింపజేస్తుంది. తన యొక్క మానసికమైనటువంటి పెరుగుదల. అలా పెరిగినటువంటి మనస్సు ఎక్కడ వైపు ఎలా వైపు అనేటువంటి ఒక ఉపాయాన్ని తీసుకున్నారు. ఆధ్యాత్మిక జీవితం పేరిట మానవుడు ఆధ్యాత్మిక జీవితం జీవించాలి అనేటువంటి కోరిక కలిగి ఉంటున్నాడు. ఏంటి ఆధ్యాత్మిక జీవితం అనుకుంటున్నాడు? భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉండడం ఒకటి. అలాగే ఉన్నటువంటి భగవంతుడిని ఏదో నామం ద్వారా, రూపం ద్వారా ఉన్నాడని విశ్వసించడం లేదు. అలాగే నామరూపములతో భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసాన్ని పురస్కరించుకొని తాను నమ్మినటువంటి, తాను విశ్వసించినటువంటి నామరూపములకు పూజలు చేయడం, వ్రతములు చేయడం, ఆరాధన చేయడం, ధ్యానములు చేయడం, తపస్సు చేయడం, ఈ విధమైన
ఆధ్యాత్మిక జీవితం ఈ విధమైనటువంటి జీవితం జీవిస్తూ నేను ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవిస్తున్నాను అని తాను అనుకుంటున్నాడు. అదే వరవడిని పెట్టుకుంటున్నాడు, అదే జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇక్కడ మహాప్రభా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో, మానవుడు ఏ జీవితాన్ని ఆధ్యాత్మికత పేరిట జీవిస్తున్నాడో అది ఆధ్యాత్మిక జీవితం కాదనండి. కేవలం ఆధ్యాత్మిక దుఃఖమును అధిగమించడానికి, ఆధ్యాత్మిక దుఃఖానుభవాన్ని నుండి తప్పించుకోవడానికి తాను కల్పించుకున్నటువంటి ఒక జీవన విధానం మాత్రమే ఆధ్యాత్మిక పేరిట, దేవుని పేరిట జీవిస్తున్నాడే కానీ అది వాస్తవమైనటువంటి జీవితం, ఆధ్యాత్మిక జీవితం కాదు అని మెహర్ బాబా క్లారిఫై చేస్తున్నాను. ఇంత తప్పని ఎందుకు చెప్తున్నారు అని అంటే, మనం ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని నిజమైనటువంటి ఆత్మపరమైనటువంటి జీవితం జీవించడానికి అవసరమైన బేస్మెంట్ ఏదో మనకి ఇవ్వడం కోసం కృషి చేస్తున్నారు. ఆ బేస్మెంట్ స్వీకరించడానికి అవసరంగా గతంలో అనేకమైనటువంటి చైతన్య వికాసానికి సంబంధమైనటువంటి ఎంతో వివరణ అందించున్నారు. మనస్సు యొక్క పరిమితి చెందినటువంటి స్థితులను కూడా ఏదో విధాలుగా చెప్పుకున్నారు. ఇక ఆత్మపరమైనటువంటి జీవితం ఎందుకు జీవించాలి అన్నప్పుడు ఏమి ఆత్మ మనసుపై ప్రాతినిధ్యం వహించి ఉండాలి అనేటువంటిది ఒక ఫండమెంటల్ ట్రూత్. ఈ ఆత్మ అంటే ఏమిటో నిర్వచించారు. ఏమిటి ఆత్మ అంటే, నేను అనుకునేటువంటి ఈ ప్రాణము రూపంగా చెందినటువంటి ప్రాణమయ శరీరం కానీ, మనస్సు రూపంగా ధరించేటువంటి మానసిక శరీరం కానీ, ఈ రెండు కలిసినటువంటి జీవుడుగా చెప్పేటువంటి జీవుడు కానీ ఆత్మ కాదు, అది స్పిరిట్ అన్నారు, అంటే జీవుడు అన్నారు. ఈ జీవుడు అనేటువంటి వాడు వ్యవహారికంగా ఏమిటి అంటే అనుభవాలు అనుభవించేటువంటి వాడే. దానికి సాక్షిభూతమై, దానికి అన్యమై, దానికి ఆధారమై ఉన్నటువంటి ఆత్మ మాత్రము కాదు అని క్లారిఫికేషన్ ఇస్తున్నారు బాబా. ఈ క్లారిఫికేషన్ లో ఆత్మ మనం దృష్టిగా పెట్టుకుని మనం ఈ సమస్యను మనం పరిశీలించినప్పుడు మనసు ఏమవుతుందంటే, ఆత్మకు స్వాధీనములో ఉండి ఆత్మకు అనుకూలముగా వ్యవహరించేటువంటి స్థితికి ఆ మనసు వచ్చేసి ఉండాలి. అంతే తప్ప నేను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అందులో వెళ్ళాలి, ఒక సైకిల్ కావాలి, దాంట్లో సైకిల్ వస్తే దేశం బొమ్మలు కాదా కారణం. ఈ సంస్కారాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో, సంస్కారించినటువంటి జీవితాన్ని మనం ఎదుగుతూ సంస్కారాన్ని ఎలా విడిచిపెట్టాలో ఇవన్నీ ముందు ఉపయోగించాలి. ఆ ఉపాయాలు వచ్చిన తర్వాత మనస్సు ఒక స్థాయికి చేరిన తర్వాత మనసులోనే లైక్ చేసుకోవడం, ఆత్మపరమైనటువంటి జీవితం జీవించడము అంటే ఏమిటో తెలియజేస్తున్నారు మేడం బాబా. అంటే ఆత్మపరమైనటువంటి జీవితం జీవించడము అని అంటే అలాగే జీవించేటువంటి వ్యక్తులు ఏ విధంగా జీవిస్తారు అనేటువంటిది ఇక్కడ డివైస్ ఆఫ్ ది స్పిరిట్ అనేటువంటి ప్రవచనంలో తెలియజేశారు. అది చెప్పడం కోసం మీకు ఉపయోగం అంతా చెప్పుకుంటూ వచ్చాను. ప్రారంభం ఉంది. ఇప్పుడు జీవుడు అంటే జీవుడు యొక్క స్థితి ఏమిటి? ఈ మానసిక స్థితిలో ఉండేటువంటి వ్యక్తికి తన యొక్క ప్రాణం రూపం ధరించినటువంటి, తన ఆలోచనలో కోరికలతో కూడినటువంటి మనసు రూపం ధరించి పునర్జన్మకు కారణమైనటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు అనుభవించేటువంటి అనుభవాన్ని అధిగమించడం కోసం, దాదాపు నుండి విడుదల చేసుకోవడం కోసం ఏ వ్యక్తి అయితే కృషి చేస్తారో ఆ వ్యక్తి యొక్క మనసు ఒకటి ఉన్నది, అందరికీ ఉన్నట్లుగా. కానీ ఈ వ్యక్తి యొక్క మనసు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉంటుంది. ఇది ప్రత్యేక రీతిలో ఉంటుంది. తనకు ఇది వరకు తెలుసు అనేటువంటి ప్రత్యేక అభిప్రాయం అంటూ ఉండదు. తన యొక్క అనుభవంలో పుణ్యమని కానీ పాపమని కానీ విచక్షణ అనేటువంటిది ఉండదు. ఇది మంచి ఇది చెడు అనేటువంటి భావనతో కూడినటువంటి అనుభవానికి ఆస్కారం ఇవ్వదు ఈ మనసు. ఎందుకంటే వాటిని అధిగమించి ఉన్నది కనుక. అటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వ్యక్తి తన జీవితం ఏ విధంగా జీవిస్తాడో ఆత్మపరముగా ఆత్మ యొక్క స్వాధీనంలో మనసు నుంచి జీవిస్తారట.
బాబా యొక్క దృక్పథంలో అంతా సమానమైనది. నీవు కల్పించుకున్నటువంటి కాల్పనికమైనటువంటి స్థితిలో నీవు బంధింపబడుతున్నావే తప్ప వాస్తవానికి జ్ఞానం యొక్క అవగాహనలో, జ్ఞానం యొక్క అనుభవంలో అవతార పురుషుడు ఎక్కడో లేడు, సద్గురువు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీలోనే జాగ్రత్తపరచుకోవాలి అని బాబా యొక్క ఉద్బోధంతా. బాబా చెప్పినటువంటి తత్వమంతా ఎందుకు చెప్తున్నాడు అంటే నీలో ఉన్నటువంటి ఆ దైవంలో జాగ్రత్తపరచుకోవడమే. అంతే తప్ప నీ గర్భంలో ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవుడితో తెలియడం కానీ వారితో ఐక్యమవడం అనేటువంటిది కాదు. తోడు ఏ విధముగా దాన్ని అధిగమించారో, ఏ విధంగా అన్ఫోల్డ్ చేసుకున్నారో స్పిరిచువాలిటీని, అన్ఫోల్డ్ చేసుకున్నటువంటి స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి జీవితాన్ని ఎలా జీవించారో బాబా తెలియజేస్తున్నాను. ఆత్మ యొక్క అధీనంలో మనసు నుంచుని నీవు జీవించాలి అంటే ఆ జీవన విధానంలో నీవు ఒక వస్తువు ఎడల కానీ, ఒక మనిషి ఎడల కానీ, ఒక తత్వం ఎడల కానీ నీవు ఏర్పరచుకున్నటువంటి భావనను విస్మరించి నీవు జీవించడం, ఏది ఉదాహరణగా జీవించడమే దైవ జీవితమని, ఆధ్యాత్మిక జీవితమని తెలియజేస్తున్నారు బాబా. జీవితంలో మేము కలిసి కుటుంబయుతమైనటువంటి జీవితం జీవించేటువంటి సందర్భంలో పురుషుడు తన భార్యల గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటున్నాడు. స్త్రీ తన భర్తల గురించి అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా బిడ్డలు తన తల్లిదండ్రుల గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటున్నారు. పిల్లల గురించి తల్లిదండ్రులు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నారు. రకరకాలుగా జీవిస్తున్నారు. అందుచేత కలయికలో సౌమ్యం ఉండడం లేదు, సామరస్యం ఉండడం లేదు. అందుచేత ఈ సౌమ్యతకు సామరస్యంతో కూడినటువంటి సమతుల్యమైనటువంటి జీవితం, శాంతియుతమైనటువంటి జీవితం జీవించాలి అంటే నీ యొక్క ఈ అభిప్రాయం మనసు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాన్ని విడిచిపెట్టమంటున్నారు. ఎందుకు ఏర్పరచుకుంటుంది మనసు? సంస్కారాన్ని అడుగుత చేయాలి కనుక, సంస్కారాన్ని జీవితం చేయాలి కనుక, అలాగే సంస్కారాన్ని అధిగమించి జీవించాలి అన్నప్పుడు ఆ అభిప్రాయాన్ని విడిచిపెట్టాలి. నీ అభిప్రాయాన్ని విడిచిపెట్టినప్పుడు నీ యొక్క జీవన విధానంలో మార్పు రావాలి, మార్పు వస్తుంది. ఒకరినటువంటి అభిప్రాయాన్ని విడిచిపెట్టినప్పుడు, విస్మరించినప్పుడు నీ దృక్పథమే మారిపోతుంది. అయోధ్యలో నుంచి వ్యవహరించేటువంటి వ్యవహారంలో నీ జీవితమే మారిపోతుంది. బాబా చెప్పినటువంటి తత్వం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర నుంచి తీసుకుంటూ వస్తారు. జీవితం దగ్గరకు వచ్చినప్పటికీ నేను సమయానికి వచ్చేటప్పటికీ ఏమీ ఉంటుంది, చాలా సింపుల్. విస్మరించేస్తే నా జీవితం రావడం అయిపోతుంది. ఈ చిన్న ఉపాయాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో, ఆత్మపరమైనటువంటి ఈ ఉపాయాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో కుటుంబాలు శత్రువులు ఎక్కుతున్నారు. తల్లిదండ్రుల శత్రువు, బిడ్డలు శత్రువు, భార్యలు శత్రువు, భార్య శత్రువు, ఈ విధమైనటువంటి అసహజమైనటువంటి జీవితాలు, సంసారికమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవుడి పేరుగా దేవుడి అభిషేకాలు చేస్తూ, పూజలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ ఏదో ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నామని కారణం అది మిథ్యా జీవితం అని చెప్తారు మెహర్ బాబా.